ఇప్పుడైతే మనతో పాటు తులా ఉమ్మక్క గారు ఉన్నారు. మరి వారి మాటల్లో అసలుకి ఈ రోజు ఈ ముఖ్య ఉద్దేశ్యం ఏంది? ఈ సభ ఒక ముఖ్య ఉద్దేశ్యం ఏందో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. అసలుకి ఈ రోజు జరిగిన సభ ముఖ్య ఉద్దేశ్యం ఏంది? ఈరోజు కుర్మ సంఘం ఆధ్వర్యంలో కుర్మల చరిత్ర, బీరప్ప చరిత్ర అది ప్రజలందరికీ కుర్మలకందరికీ కూడా తెలియజేయాలనే దాంట్లో భాగంగా దాన్ని కుర్మల చరిత్ర ఒక పుస్తక రూపకంగా, బీరప్ప చరిత్ర పుస్తక రూపకంగా 2 పుస్తకాలు కూడా రావడం జరిగింది. వాటిని ఇవాళ ఆవిష్కరించుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మేము రావడం అనేది జరిగింది. ఆ చరిత్రను మొత్తం కుర్మలకు అందరికి కూడా, ఎందుకంటే రోజు రోజుకు కుర్మల చరిత్ర కనుమరుగైతుంది. అంటే ఎవరికి కూడా మా కట్టు కావచ్చు, బొట్టు కావచ్చు, మా గొంగడి, మా ఏది రుమాలు, ఇవన్నీ కూడా కనుమరుగైతున్నాయి. అంటే ఇంతకుముందు మేము గొంగడి వేసుకొని రుమాలు చుట్టుకొని పోతే వీళ్ళు ఎవరు కుర్మోళ్ళు అనేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుండే. మా సంస్కృతి కూడా చాలా గొప్పది. వాళ్ళ డోలు కళాకారులను డోలు కొట్టడానికి పిలుస్తారు, కానీ వాళ్ళని ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయరు. అంటే ప్రభుత్వ పరిపాలనలో కావచ్చు, దేంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఇవాళ ప్రభుత్వ పరంగా కూడా కల్చరల్ కార్యక్రమాలు ఉంటాయి. అవిట్లలో అంటే ఒగ్గు కళాకారులను వాడుకుంటారు, కానీ ఆ ప్రభుత్వ కార్యకలాపాలలో కానీ ఆ ప్రభుత్వంలో భాగస్వాములు చేయడంలో మాత్రం ఎక్కడ కూడా ఒగ్గు కళాకారులు కనబడరు. అంటే ఎప్పటికప్పుడు కుర్మల చరిత్రను, అంటే కుర్మోళ్ళు మంచోళ్ళు, నిజాయితీ పరులు, చాలా గొప్పలని అందరు కూడా చెప్తారు, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి మాత్రం ఎక్కడ కూడా కుర్మల్ని, జాతిని ముందుండకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది మా జాతి మొత్తం కూడా తెలుసుకోవాలి, ఆ చరిత్రను అందరికి ప్రతి ఇంటికి చేరే విధంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని పుస్తక రూపకంగా తీసుకురావడం జరిగింది. వాటిని ఈ 2 పుస్తకాలుగా కూడా ఈరోజు మేము ఆవిష్కరించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు పుస్తక రూపంలో ఆవిష్కరణ అయ్యింది. ఇప్పుడైనా సరే కుర్మ వాళ్ళలో ఒక బయటికి వస్తారా? ఇప్పుడైనా ఖచ్చితంగా. ఎందుకంటే ఒకప్పుడు వేరు, ఒకప్పుడు కుర్మలకు చదివేందుకులే, కుర్మలకు రాజకీయాలు ఎందుకులే, ఏదో మేము గొర్రెలు మేకలు కాసుకొని మా బతికేదో మేము బతుకుతే సరిపోతుంది, ఒకళ్ళ జోలికి పోవద్దు అనేటువంటి భావన ఉండే. కానీ ఇప్పుడిప్పుడే కుర్మలు చదువుకోవడం కానీ, వాళ్ళ సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా అక్కడక్కడ కనబడుతున్నారు. అంటే రాజకీయ పార్టీలు అన్నీ కూడా అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి, కానీ బీసీలు అన్నిట్లలో వెనుకబడి ఉన్నారు. అందులో కుర్మలు ఇంకా వెనుకబడి ఉన్నటువంటి రాజకీయ రంగానికి చాలా దూరంగా ఉన్నారు, చదువుకు కానీ ఉద్యోగ రంగానికి కానీ చాలా దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే యువత అందరూ కూడా చదువుకుంటున్నారు. ఖచ్చితంగా రాజ్యాధికారంలో మాకు కూడా వాటా కావాలని, మాకు కూడా గుర్తింపు ఉండాలని, మాకు కూడా ఉద్యోగ రంగంలో అవకాశాలు రావాలని, ప్రతి దాంట్లో కూడా పోటీ పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ వెనుకబాటు తనం ఏదైతే ఉందో దాని నుంచి దూరమై మేమందరం కూడా ఐక్యంగా ఒక తాటి మీదకి రావాలనే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం చేసుకున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా వివిధ పార్టీలలో ఉన్నారు, కానీ సంఘంగా మాత్రం అందరం ఒక దగ్గర గ్యాదర్ అయినాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నాయకులే ఉన్నారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ సమాజాన్ని కానీ కులాన్ని కానీ రేపు బీసీ వర్గాలను ఏకం చేయడంలో కూడా ముందుండేటువంటి వాళ్ళమే ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబో రోజులలో మా జనాభా ప్రాతిపదికన అన్ని కులాలు, అంటే బీసీ కులాలలో ఉన్నటువంటి చాలా కులాలు కూడా రాజకీయానికి దూరం ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా కాలేరు, జడ్పీటీసీలుగా కాలేరు. జనాభా పరంగా, సంఖ్యపరంగా పెద్ద సంఖ్యలో ఉన్న వల్ల ఎమ్మెల్యేల కాడికి వచ్చేసరికి, సర్పంచుల కాడికి వచ్చేసరికి, స్థానిక సంస్థలలో కావచ్చు, చట్టసభలలో కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు కనుమరుగైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ బీసీ జనగణన ఏదైతే ఉందో అది లెక్కల మొత్తము సర్వేలు చేసి ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు కూడా ప్రాతినిధ్యం ఇవాళ తన నోటితోటి అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించినాకనే నేను ఎన్నికలకు పోతాను. మరి అది ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అసెంబ్లీలో తీర్మానం చేయడం, అసెంబ్లీలో మాట్లాడడమే కాదు, దాన్ని ప్రాక్టికల్గా కింది వరకు తీసుకెళ్ళి అమలు చేసినప్పుడే నిజంగా నీ మాటలని నమ్ముతారు. కాబట్టి తక్షణమే ఆ 42% నువ్వన్న ప్రకారమే మా జనాభా ఇంకెక్కువ ఉంది, 61% ఉంది, కానీ నువ్వన్న 42% ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకొని తక్షణమే సర్వేలు చేపించి ఆ జనాభా లెక్కలు తీపిచ్చి ఏ కులము ఎంత ఉంది అనేది సంఖ్య తెప్పించి కులాల వారీగా సీట్లు కేటాయించే విధంగా, రిజర్వేషన్స్ ఇచ్చే విధంగా
మీరు వెంటనే తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నమస్తే, వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనం ఇక్కడ కుర్మ సంఘం మీటింగ్, కుర్మ సంఘం మొత్తం ఈ రోజు ఒక్క దగ్గర చేరడం జరిగింది. అది ఎంత బాగుందో అసలుకి. కుర్మల బీరప్ప పుస్తకావిష్కరణ జరిగింది. బీరప్ప యొక్క అసలుకి ప్రాముఖ్యత, మల్లన్న యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకి ఒగ్గు రవణ గారు అసలు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనతో పాటు ఒగ్గు రవణ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో అసలు ఏంది సభ గురించి మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, అందరికి క్షణార్థి. ఇవాళ డాక్టర్ బి నాగశేషు గారు ఆయన ఎన్నో సంవత్సరాలు పరిశోధించి ఈ బీరప్ప అనే పుస్తకం చారిత్రాత్మక నేపథ్యం, అసలు కుర్మ కులం యొక్క నేపథ్యం ఏంటిది, మొత్తము ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో లేదంటే చరిత్ర నేపథ్యంలో బీరప్ప చేసినటువంటి గొప్ప పనులు ఏంటి, కుర్మ కులానికి ఏ విధంగా గురువైండు, ఈ విషయాలన్నింటినీ కూడా అక్షర రూపంలో పొందించి ఒక పుస్తకంగా తీసుకురావడం జరిగింది. వాస్తవానికి బహుజనుల చరిత్రలు అన్నీ కూడా మీరు తీసుకుంటే మల్లన్నను కావచ్చు, లేదంటే బీరన్నను కావచ్చు, సర్దార్ సర్వాయి పాపనన్న గౌడ్ కావచ్చు, వీళ్ళంతా మన పూర్వీకులు. ఈ పూర్వీకుల నేపథ్యాలు చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఈ గొప్ప నేపథ్యాలు గొప్పగా చెప్పబడితే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి కొంతమంది ఆధిపత్య వర్గాలు ఏం చేస్తాయంటే చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన చరిత్రను మనం చెప్పుకోకపోతే, సింహం చరిత్ర సింహం రాసుకోకపోతే వేటగాడు రాసింది చరిత్ర అవుతుందని చెప్పి పెద్దలు చెప్పినారు. కాబట్టి మన చరిత్రను మన అక్షర రూపంలో మన పుస్తకంలో మనం తీసుకురాకపోతే ఎవరో గొప్ప ఆధిపత్య వర్గాలు పుస్తకంలో తీసుకొస్తే తనకు అనుకూలంగా రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మన జాతి బిడ్డ, మన బహుజన జాతి బిడ్డ, కుర్మ జాతి బిడ్డ ఇవాళ డాక్టర్ బి నాగశేషు గారు ఆయన ఒక విశ్వవిద్యాలయానికి ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండి ఇవాళ నా జాతి యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ బీరప్ప సాంస్కృతిక చారిత్రక వీరుడు అని చెప్పి ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత, ఎందుకంటే ఎంతసేపు చెప్పినా మన దేవుళ్ళందరూ కూడా మల్లన్న కావచ్చు, బీరన్న కావచ్చు, ఎల్లమ్మ, ఈ బహుజన దేవతలు మన పూర్వీకులు ఎప్పుడైతే గొప్ప పనులు చేసారో వాళ్ళు దేవతలుగా స్థిరపడ్డారు. ఆ దేవతలు ఏ రకమైనటువంటి పనులు చేసి ఎన్ని యుద్ధాలు చేసి ఇలా జాతి ఔన్నత్యాన్ని కాపాడిరనేది మనం మన తర్వాత తరానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ అవసరమే ఈ పుస్తకం మనకి ఇస్తుంది. కాబట్టి ఈ పుస్తకాలన్నీ కూడా రేపు అక్షర రూపంలో ఇంకా కొన్ని పుస్తకాలు రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అతి త్వరలోనే బీరప్ప కథా సాంప్రదాయాన్ని, ఆ యొక్క సాహిత్య సాంప్రదాయాన్ని అంతా కూడా తెలంగాణ శైలిలో అంటలేను, నేను తెలంగాణ భాషలో అంటున్నాను. తెలంగాణ భాషలో చెప్పేటువంటి ఒగ్గు కథ నైపుణ్యం ఏదైతుందో అదంతా కూడా త్వరలో బీరప్ప ఒగ్గు కథ రూపంలో అతి త్వరలో పుస్తక రూపంలో ముందుకొస్తుంది. ఈ గొప్ప కార్యక్రమాన్ని బహుజనులందరూ కూడా, నాట్ ఓన్లీ కుర్మలు, బహుజనులందరూ కూడా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇదే తరహాలో బహుజనులంతా ముంగడికి వచ్చి రాజ్యాధికార స్థాపన దిశగా కొట్లాడితే ఇంకా బాగుంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలమ్మా. ముఖ్యంగా కుర్మ మీటింగ్, ఈరోజు కుర్మకులం మీటింగ్ జరిగింది. నేను మన కుర్మకులానికి 3 సూచనలు చేయదలుచుకున్నా. ఏంటంటే, మన అస్తిత్వం బోడగొట్టుకోవద్దు. అస్తిత్వం బోడగొట్టుకుంటే మన చరిత్ర పోతుంది. అస్తిత్వం అంటే మన అస్తిత్వం గొంగడి, మనది ముందు ఆలోచన ఎక్కువ ఉంటుంది మన కుర్మలకు. ఎక్కడ మీటింగ్ జరిగినా నా ఒక అభిప్రాయం ఏంటంటే, ఈ గొంగడి వేసుకోవాలి. ఈ ఎర్ర షెల్లాలు వేసుకొని ఇది వేరే విధంగా అవుతుంది. మన అస్తిత్వము మనది గొంగడి, మన మల్లన్న స్వామి. ముఖ్యంగా మన బీరప్ప స్వామికి మన కుర్మలమే పూజారులు ఎందుకున్నామంటే, అన్నమాట తప్పనోడు, అబద్ధమాడనోడు, పలికి పొంకునోడు ఎవరున్నారని ఆ బీరప్ప స్వామి ఆయన అంజనం వేసుకొని చూస్తే అలా నటికెరవాడు, కులాన కుర్మవాడు, అన్నమాట తప్పనోడు, అబద్ధమాడనోడు. ఈ కుర్మ ఆయన వీరామలకరాయుడు వస్తే ఆయన బీరప్ప స్వామి వెళ్ళిపోయి ఆ కుర్మ పూజారిని తీసుకొచ్చుకొని డోలు కొట్టిపించుకొని తంగడిపత్రి తీసుకొచ్చి ఆ లింగాల మీద పూజ చేయించుకున్నాడు బీరప్ప స్వామి. ఇది ఆయన సాక్షాత్తు పరమాత్ముడే మనల్ని, వీళ్ళు సత్యవంతులను కోరుకున్నారు మన కుర్మల్ని. అలాగే నేను చరిత్ర తెలిసిన వ్యక్తిగా, ఒక కథ తెలిసిన వ్యక్తిగా, నా పేరు ఒగ్గుమధు. మన ఆట పాట మనదే గోషి, మనదే గొంగడి, ఇవి అడ్డం పెట్టుకుని ఇవాళ పదవులు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే మన గోషి ఓడగొడుతున్నాం, మన గొంగడి ఓడగొడుతున్నాం. ఫస్ట్ ఇదే మనది ఆటకాడ పాటకాడ మనదే గొంగడి. ఈ గొంగడి ఇచ్చిపెట్టి మనం షెల్లాలు వేసుకుంటాం. ఎక్కడ మీటింగ్ జరిగినా నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం షెల్లలుగా మన గొంగళ్ళు కప్పుకోవాలి, ఇలాంటివి తెచ్చుకోవాలి. ఆటపరంగా మనిషిని ఉద్వేగపరిచేది మన కథనే, మన పాటనే, కుర్మ పాట.
కొరమీసాల రాయుడే మన మల్లన్న కొమరవెల్లి దండి దేవుడే మా మల్లన్న గుండు మీద గుండు నీది సుతిమాన గుండు నీది సుతిమాన గుండు మీద శూలము నాటినవయ్య దేవుడు బీరయ్య దేవుడే మా బీరయ్య దేవరాజు బీరయ్య దేవుడే మా బీరయ్య. ఇవన్నీ ఈ చైతన్యం పాటలన్నీ మన కుర్మ కులంలోకి వెళ్ళి పోయినాయి. ఈ చైతన్యం పాటలన్నీ మన కుర్మ కులంలోకి వెళ్ళి కుర్మ వ్యవస్థలకు వెళ్ళి పోయినాయి. మనమేం విడిచిపెట్టుకుంటున్నాం. కొంతమంది అవి దొరికించుకొని పదవులు అనుభవిస్తున్నారు. దయచేసి కులానికి శనార్థి మన కుర్మ అస్తిత్వం మనం ఇట్లా ఏడ మీటింగ్ జరిగినా ఇలాంటి గొంగడేసుకోవాలి. ఇదే మనకు బ్రాండెడ్ కావాలి. అమ్మ శనార్థి. బీసీ లీడర్ కనకాల శ్యామన్న ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న ఈరోజు పుస్తకం విశిష్టత ఏంటన్నా? ఈరోజు కుర్మల చరిత్ర చాలా మందికి తెలియదు. అందులో బీరప్ప స్వామి చరిత్ర కూడా చాలా మందికి తెలియదు. ఆ బీరప్ప స్వామి చరిత్ర మరియు కుర్మల గురించి మొత్తము కుర్మల అందరూ ప్రతి ఒక్కరు కూడా అనుభవంగా తెలుసుకోవాలని చెప్పేసి అని, ఆ గొప్పదనం గురించి ప్రతి ఒక్క బిడ్డకి అవగాహన రావాలని చెప్పేసి అని ఈరోజు పుస్తకావిష్కరణ జరిగింది. డాక్టర్ శేషు గారి రచయితల ఆధ్వర్యంలో ప్లస్ చాలా మంది అతిథుల ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. మేము ఈ సందర్భంగా మాట్లాడేది ఒకటే, ఈ బీసీలు ఒక 60% జనాభా ఉన్నారు. అందులో ఒక 5-6 కులాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అందులో ఈ కుర్మలు కూడా 10 నుంచి 11% కుర్మలు ఉన్నారు. కానీ ఈ లెక్కలు బయట తీయట్లేరు. కులగణన చేయాలని చెప్పేసి అని మేము వీధి పోరాటం చేస్తున్నాం, అటు న్యాయ పోరాటం చేస్తున్నాం. అందుకే మొన్న కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 3 నెలల వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కులగణన చేయాలని చెప్పేసి. మీరు 3 నెలల కులగణన చేయాలని చెప్పేసిన అనంతరం కూడా మేము కూడా హెచ్చరించడం జరిగింది. కులగణన చేయాల్సిందే, ఆ తర్వాత రిజర్వేషన్ పెంచాల్సిందే అని చెప్పాను. అయితే ఇందులో కుర్మల వాటా కూడా బయటికి రావాలి. ఎందుకంటే కుర్మలు దాదాపు 11% కుర్మలు ఉంటే 1%, 1.5% మన లెక్కలు తీర్మానం మల్లన్న గారు చెప్తున్నారు 5 లక్షల మంది ఉన్నారని చెప్పానని. మేము ఇదే సందర్భంగా చెప్తున్నాము, 5 లక్షలు కాదు 50 లక్షలు ఉన్నాము. మేము తెలంగాణ రైతాంగ పోరాటం సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారు తొలి అమరుడు. ఆనాడు మొదలు పెడితే బెల్లి అల్తక్క గారు, ఆ తర్వాత సాంబశివులు గారు చాలా మంది ఈ తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. ఈ తెలంగాణ రావడానికి ఆట పాట విన్యాసాలు చేశారు. ఎంతో మంది అమరులయ్యారు. అందులో మరి తెలంగాణ వచ్చిన తర్వాత మా కుర్మల వాటా కూడా మాకు దక్కాలి కదా. మరి రాజకీయ వాటా ఏది, మరి ఈ జనాభా తమాషా ప్రకారంగా బడ్జెట్ ఏది, మరి కుర్మ కార్పొరేషన్కి ఎన్ని కోట్లు ఇస్తున్నారు? అందు గురించే మేము ఈ సందర్భం కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, కులగణన చెయ్యండి. కులగణన చేసిన తర్వాత బీసీల రిజర్వేషన్ పెంచండి. అందులో జనాభా దామాషా ప్రకారంగా కుర్మల వాటా పెంచండి. ఎవరెవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని అసెంబ్లీకి పంపించాలి. మా రాజకీయ వాటా మాకు రావాల్సిందే. మేమేం మిమ్మల్ని బిచ్చం అడుకుంటలేం. మేము ఈ రాష్ట్రంలో ట్యాక్సులు కడుతున్నాం. ఈ దేశవ్యాప్తంగా ఈ దేశాభివృద్ధికి మేము కూడా భాగస్వాములమే కాబట్టి మేము అడుక్కోము, కొట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నా. కుర్మల వాటా దక్కాల్సిందే. ఈ వాటా దక్కేదాకా ఈ పోరాటాలు ఆగవు అని చెప్పి తెలియజేస్తున్నాం.